ఇది గౌరవ బస్ 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 ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు సిట్ అధికారి వెంకటగిరి ఆధ్వర్యంలోని బృందం హరీష్ రావును విచారించింది. అయితే కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తూ, నిలదీస్తే నోటీసులు ఇస్తూ వేధింపులకు గురి చేస్తోంది. బొగ్గు గనుల కుంభకోణంపై డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా రేవంత్ సర్కారు ప్రజల దృష్టి మరల్చేందుకు విఫల యత్నాలు చేస్తోంది. ప్రభుత్వ పెద్దల అవినీతి, నేతల అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు పూటకో డ్రామా చేస్తోంది. రేవంత్ సర్కారును నిలదీస్తోన్న నేతలను నిందలేసి రేవంత్ సర్కార్ ఆత్మరక్షణలో పడ్డప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. అనంతరం హరీష్ రావు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. హరీష్ రావుకు సంఘీభావంగా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చాయి.
చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. 7:30 గంటల పాటు ఒక సీనియర్ శాసనసభ్యుని, 3 సార్లు మంత్రి, 7 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన శాసనసభ్యుడికి సంబంధించినటువంటి ప్రామాణిక సూత్రాలను కూడా డిస్టర్బ్ చేసే విధంగా ఆయన వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ తన న్యాయవాదిని కూడా లోపలికి పంపించకుండా జరిగినటువంటి ఎంక్వైరీకి సంబంధించి అలా పూర్తిగా ప్రభుత్వం శాసనసభ్యుల హక్కులను కాలరాస్తుందని చెప్పడానికి ఇవాళ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక ఉదాహరణ. మరి కాసేపట్లో హరీష్ రావు మీడియాకి అటాచ్ చేసిన తర్వాత ఎట్లాంటి వివరాలు వెల్లడిస్తారో చూద్దాం. దాని తర్వాత హరీష్ రావు విచారణలో భాగంగా ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారు, ఏమడిగారు, మళ్ళీ ఎప్పుడు రమ్మంటే ఎందుకు రమ్మన్నారు, ఈ కేసుతో తనకు సంబంధం ఎట్లా ఉందనే వివరాలు ఎవరెవరు అడిగారు, ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎవరు దీంట్లో పాల్గొన్నారు, వాళ్ళు ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారు, నేరుగా ఈ ఇన్వెస్టిగేషన్ లో పాల్గొన్నారా, విచారణలో ఎవరైనా నేరుగా వచ్చారా, లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎవరైనా అధికారులు పాల్గొన్నారనేటువంటి పూర్తి వివరాలు మాత్రం మనకు మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. ఇది గౌరవ
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు సిట్ అధికారి వెంకటగిరి ఆధ్వర్యంలోని బృందం హరీష్ రావును విచారించింది. అయితే కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తూ, నిలదీస్తే నోటీసులు ఇస్తూ వేధింపులకు గురి చేస్తోంది. బొగ్గు గనుల కుంభకోణంపై డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా రేవంత్ సర్కారు ప్రజల దృష్టి మరల్చేందుకు విఫల యత్నాలు చేస్తోంది. ప్రభుత్వ పెద్దల అవినీతి, నేతల అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు పూటకో డ్రామా చేస్తోంది. రేవంత్ సర్కారును నిలదీస్తోన్న నేతలను నిందలేసి రేవంత్ సర్కార్ ఆత్మరక్షణలో పడ్డప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. అనంతరం హరీష్ రావు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. హరీష్ రావుకు సంఘీభావంగా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చాయి.